Hi, hello, namaste. This is Suresh and welcome back to our channel Suresh Boga. సో చూసారు కదా ఈరోజు టాపిక్ వచ్చేసి బ్యాడ్ బాయ్ ఫోటో ఎడిటింగ్. సో ఇది ఎలా చేసుకోవాలనేది వీడియోలో అయితే క్లియర్గా చూపిస్తాను. అండ్ దీనికి నేను యూస్ చేసిన అప్లికేషన్ వచ్చేసి PSCC అప్లికేషన్ అండ్ లైట్ రూమ్ అప్లికేషన్. సో బోత్ అప్లికేషన్ లింక్స్తో పాటు మెటీరియల్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఉంది. దాని త్రూ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ డౌన్లోడ్ చేసుకున్న వాళ్ళు పక్క ఒక లైక్ అయితే వేసుకోండి. అండ్ ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. సో ఇంకెందుకు ఆలస్యం, వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. PSCC అప్లికేషన్ ఓపెన్ చేయగానే ఇంటర్ఫేస్ అయితే ఇలా కనిపిస్తుంది. సో కింద కనిపిస్తున్న ప్లస్ సింబల్ క్లిక్ చేసి ఫోటో లైబ్రరీ క్లిక్ చేయండి. ఇలా మీ గ్యాలరీలో ఉన్న ఆప్షన్స్ అన్నీ చూపిస్తాయి. సో ఇప్పుడు ఫస్ట్ థింగ్ మీరు ఏం చేస్తారంటే ఇలా బ్యాక్గ్రౌండ్ అయితే తీసుకోవాలి. సో బ్యాక్గ్రౌండ్స్, PNGs అన్ని లింక్స్ అన్ని ఫస్ట్ లింక్లో ఉంటుంది. సో ఫస్ట్ లింక్ నుంచి మీరు డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. డిస్క్రిప్షన్లో ఉంటుంది ఫస్ట్ లింక్. సో ఇప్పుడు ఈ ఫోటో యాడ్ చేసుకున్న తర్వాత క్లిక్ ఆన్ యాడ్ చేసుకోగానే సో చూడండి బ్యాక్గ్రౌండ్ అయితే ఇలా ఉంటుంది. సో లోపల మనము డిజైనింగ్ అనేది చేసుకోవాలి. సో ఇప్పుడు ఏం చేసేస్తారంటే ప్లస్ సింబల్ క్లిక్ చేసి ఫోటో లేయర్, ఫోటో లైబ్రరీ. ఇప్పుడు నేను నా PNG అయితే తీసుకుంటున్నాను. సో హౌ టు క్రియేట్ PNG అనే డిస్క్రిప్షన్లో వీడియో ఉంటుంది. దాని త్రూ మీరు PNG అనేది క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చూడండి కొంచెం సైజ్ అయితే డిక్రీజ్ చేసేస్తున్నా సో దట్ మనకు పైన కొంచెం స్పేస్ అనేది ఉండాలి. సో ఆ కొంచెం స్పేస్ దేనికో నేను తర్వాత చెప్తాను. ఇంకా కొంచెం డిక్రీజ్ చేస్తున్నాను, మరీ ఎక్కువ అయిపోయింది. సో ఇంతవరకు సరిపోతుంది. సో ఇప్పుడు మళ్ళీ ప్లస్ సింబల్ ఫోటో లేయర్, ఫోటో లైబ్రరీ. ఇప్పుడు నేను ఈ ఇది PNG కాదు, JPGయే. సో ఇదేంటంటే ఒక ఎండ్ పట్టుకొని నేను ఇలా ఇంక్రీజ్ చేసేస్తున్నా. సో ఈ ఎండ్ వచ్చేసి మనకి ఎక్కడ ఉండాలంటే ఈ వైట్ బార్డర్ ఎక్కడైతే క్లోజ్ అవుతుందో లోపల వైట్ బార్డర్ లాగా ఉంది కదా బాక్స్, ఆ బ్లాక్స్ ఎక్కడైతే క్లోజ్ అయిపోతుందో ఈ వైట్ కూడా మనకు అక్కడే క్లోజ్ అవ్వాలి. సో ఇక లేయర్ సింబల్ క్లిక్ చేసి నార్మల్ నుంచి నేను స్క్రీన్ క్లిక్ చేసేస్తున్నా. సో స్క్రీన్ క్లిక్ చేసిన వెంటనే మనకు ఆ బ్లాక్ అంతా పోతుంది. సో చూడండి పర్ఫెక్ట్ ఎఫెక్ట్, కలర్ స్ప్లాష్ ఎఫెక్ట్ అనేది వస్తుంది. సో ఇప్పుడు ఏం చేసేస్తారంటే కింద మనకు కొంచెం ప్యాంట్ మిగిలిపోయింది కదా. సో సెకండ్ దాంట్లో ఎరేజర్ టూల్ సెలెక్ట్ చేసుకుంటున్నా. అండ్ బ్రష్ సైజ్ కొంచెం ఇంక్రీజ్ చేసేసి ఈ నేను ప్యాంట్ సెలెక్ట్ చేసుకోలేదు. ప్యాంట్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నేను ఎరేజ్ చేసేస్తున్నా. సో దట్ ఇప్పుడు మనకు పర్ఫెక్ట్గా వచ్చేసింది. సో ఇప్పుడు నేను బ్యాక్గ్రౌండ్ లేయర్ సెలెక్ట్ చేసుకొని ప్లస్ సింబల్ ఫోటో లేయర్, ఫోటో లైబ్రరీ. ఇప్పుడు నేను బ్యాడ్ బాయ్ అనే టెక్స్ట్ PNG నేనైతే ఇక్కడ యాడ్ చేసుకుంటున్నా. సో క్లిక్ ఆన్ యాడ్. సో ఇది చూడండి, ఇది పర్ఫెక్ట్ మిడిల్లో వచ్చేటట్టు చూసుకోండి. సో ఇది పర్ఫెక్ట్ మిడిల్లో మాత్రమే రావాలి, ఎందుకంటే మిడిల్లో వస్తేనే మనకు లుకింగ్ వస్తుంది. అండ్ చూడండి ఎగ్జాక్ట్ నా వెనకాల రావాలంటే ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ లేయర్ సెలెక్ట్ చేసుకుంటే మనకు వెనకాల వస్తుంది. ఆర్ ఎల్స్ ఈ లేయర్స్ మీరు అటు ఇటు జరిపినా కానీ ఇట్లా వెనకాల కూడా వస్తుంది. సో ఇది లేయర్ సింబల్ క్లిక్ చేసి మర్జ్ డౌన్ క్లిక్ చేసేస్తున్నా. సో మళ్ళీ ప్లస్ సింబల్ ఫోటో లేయర్, ఫోటో లైబ్రరీ. ఇప్పుడు నేను 2 లైట్ PNGs అయితే ఇస్తాను. సో చూడండి ఇది వచ్చేసి నేను Bకి Aకి ఈ రెండింటి మధ్యలో పెట్టేసేస్తున్నా. సో మధ్యలో పెట్టేసిన తర్వాత లేయర్ సింబల్ క్లిక్ చేసి నేను నార్మల్ నుంచి స్క్రీన్ క్లిక్ చేసేస్తున్నా. సో స్క్రీన్ క్లిక్ చేసిన వెంటనే ఆటోమేటిక్గా మనకు ఆ టెక్స్ట్ అనేది కొంచెం లైట్ కలరిష్గా చేంజ్ అయిపోతుంది. సో లేయర్ సింబల్ క్లిక్ చేసి మర్జ్ డౌన్ క్లిక్ చేయండి. సో మళ్ళీ ప్లస్ సింబల్ ఫోటో లేయర్, ఫోటో లైబ్రరీ. ఇప్పుడు నేను బ్లూ కలర్ లైట్ PNG అయితే తీసుకుంటున్నాను. సో ఇది PNG మాత్రమే. సో ఇది వచ్చేసి O మీద పెట్టేసేస్తున్నా. Oకి Yకి మధ్యలో రెండిట్ల మధ్యలో ఉండేటట్టు చూసుకోండి. సో ఇప్పుడు ఏంటంటే లేయర్ సింబల్ క్లిక్ చేసి నార్మల్ నుంచి స్క్రీన్. సో ఇప్పుడు చూడండి ఆ ఎఫెక్ట్ అనేది టెక్స్ట్కి వచ్చేసింది కదా. సో ఇప్పుడు లేయర్ సింబల్ క్లిక్ చేసి మర్జ్ డౌన్. సో ఇప్పుడు పర్ఫెక్ట్ అయిపోయింది టెక్స్ట్. సో ఇప్పుడు మనకు ఈ లేయర్ కూడా మర్జ్ డౌన్ చేసుకోవచ్చు, ఎందుకంటే మనం వెనకాల టెక్స్ట్ పెట్టేసుకున్నాం కాబట్టి. ఇది కూడా నేను లేయర్ సింబల్ మర్జ్ డౌన్. సో ఇప్పుడు మళ్ళీ ప్లస్ సింబల్ ఫోటో లేయర్, ఫోటో లైబ్రరీ. సో ఇప్పుడు ఏంటంటే ఈ లోపల ఏదైతే వైట్ బార్డర్ ఉందో సో దానికి మనకు ఒక డిజైన్ అనేది పర్ఫెక్ట్గా ఇది బాగుంటుంది. సో అది ఎగ్జాక్ట్ అక్కడనే యాడ్ అయిపోతుంది, మీరు చేంజ్ చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. సో ఇప్పుడు ఇది కూడా లేయర్ సింబల్ మర్జ్ డౌన్. సో మళ్ళీ ప్లస్ సింబల్ ఫోటో లేయర్, ఫోటో లైబ్రరీ. సో ఇంకేదైతే PNGs ఉన్నాయో ఆ PNGs తీసుకోండి. సో ఇది వచ్చేసి హెడ్ మీద పెట్టేసేయాలి. సో ఇది చూడండి మనకు వైటిష్ కలర్ ఉంది. సో స్క్రీన్ క్లిక్ చేసేస్తే మనకు వైట్ది పోతుంది, మల్టిప్లై క్లిక్ చేసేస్తే బ్లాక్ది పోతుంది. బట్ అలా కాకుండా లేయర్ సింబల్ క్లిక్ చేసి నార్మల్ నుంచి నేను ఓవర్లే కాదు డిఫరెన్స్ క్లిక్ చేసేస్తే ఏంటంటే వైట్ది బ్లాక్ అయిపోతుంది, బ్లాక్ది వైట్ అయిపోతుంది. సో అది మన మెయిన్ కాన్సెప్ట్. సో ఇప్పుడు చూడండి బ్లాక్ ఎఫెక్ట్ బాగా వచ్చేసింది కదా. సో మళ్ళీ ప్లస్ సింబల్ ఫోటో లేయర్, ఫోటో లైబ్రరీ. ఇప్పుడు ఈ టెక్స్ట్ కాదు, ఈ లైక్స్ PNG ఉంది కదా. సో దీంతో కూడా మనకు లుకింగ్ అయితే బాగుంటుంది. సో ఇది వచ్చేసి నేను ఈ కార్నర్లో ఇక్కడ యాడ్ చేసేస్తున్నా. సో చూడండి ఇప్పుడు మనకు లుకింగ్ బాగుంది. ఇంకా కొంచెం రైట్ క్లిక్.
సో ఇప్పుడు ఈ పిఎస్సిసిలో మనకు ఎడిటింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో లోగో కూడా మీరు యాడ్ చేసుకోవాలంటే యాడ్ చేసుకోవచ్చు. సో ఇంకేమైనా మిగిలిపోయినాయి అవి కూడా చూసుకోండి. సో ఇంకేమైతే మిగిలిపోలేదు. సో ఇప్పుడు కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడు క్లిక్ ఆన్ డన్, క్లిక్ ఆన్ సేవ్. ఇది వచ్చేసి మనకు పిఎస్సిసిలో మాత్రమే సేవ్ అయిపోతుంది. సో ఇంకా చేసేది ఉంది. సో డైరెక్ట్ షేర్ సింబల్ క్లిక్ చేసి సేవ్ టు గ్యాలరీ క్లిక్ చేసి మీరు ఏ పిక్ అయితే ఎడిట్ చేశారో ఆ పిక్ సెలెక్ట్ చేసుకొని ఓకే క్లిక్ చేయండి. సో గ్యాలరీలోకి సేవ్ చేసుకున్న పిక్ నేను డైరెక్ట్ లైట్ రూమ్కి ఇంపోర్ట్ చేసేస్తున్నా. సో లైట్ రూమ్కి ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఇందులో మెయిన్ ఎడిట్ పర్ఫెక్ట్గా జాగ్రత్తగా గమనించండి. సో స్టార్టింగ్ ట్రయాంగిల్ సింబల్ సెలెక్ట్ చేసుకోండి. షార్ప్నింగ్ వచ్చేసి నేను 75% అండ్ మాస్కింగ్ నాయిస్ రిడక్షన్ ఇవి రెండు నేను 60% వరకు ఇంక్రీజ్ చేసేసిన. సో ఇప్పుడు స్క్వేర్ సింబల్ సెలెక్ట్ చేసుకొని టెక్స్చర్ వచ్చేసి ఇక్కడ నేను ఆల్మోస్ట్ 70-73% వరకు ఇంక్రీజ్ చేసేసిన. అండ్ క్లారిటీ కూడా నేను ఆల్మోస్ట్ 25% వరకు ఇంక్రీజ్ చేసేసిన. సో క్లారిటీ ఇంక్రీజ్ చేసేస్తే ఇంకా లుకింగ్ బాగుంటుంది. సో క్లారిటీ కొంచెం చూసి ఇంక్రీజ్ చేసుకోండి, ఎక్కువ ఇంక్రీజ్ చేసుకుంటే బాగుండదు. సో స్క్వేర్ సింబల్ అయిపోయింది కదా. సో ఇప్పుడు కలర్ సింబల్, సో ఈ టెంపరేచర్ లాగా సింబల్ ఉంది కదా. సో కలర్ సింబల్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ కలర్ టూల్ అంటే మిక్స్ క్లిక్ చేసేసి ఇక్కడ ఫస్ట్ మీ షర్ట్ ఏదైతే కలర్ ఉందో ఆ కలర్ సెలెక్ట్ చేసుకోండి. పక్కా సాచురేషన్ ఫుల్ ఇంక్రీజ్ చేయండి, ఎందుకంటే మన మీద ఫోకస్ ఎక్కువ ఉండాలి. సో దాంతోనే లుకింగ్ బాగుంటుంది. సో ఇప్పుడు మన మీద ఫోకస్ అయిపోయింది కదా. సో రెడ్ కలర్ సెలెక్ట్ చేసుకొని రెడ్ కూడా సాచురేషన్ కొంచెం ఇంక్రీజ్ చేసేస్తున్నా. అండ్ స్కై బ్లూ కూడా ఒక స్లైట్గా ఇంక్రీజ్ చేసేస్తున్నా. అండ్ సో రెడ్ కొంచెం డిక్రీజ్ చేసేస్తున్నా, ఎందుకంటే ఫేస్ కూడా మనకు కొంచెం రెడ్డిష్గా అయిపోయింది. సో అందుకే రెడ్ ఇంక్రీజ్ చేయట్లేదు. సో రెడ్ అలాగే ఉంచేసేస్తున్నా. సో ఇప్పుడు ఈ ఎడిట్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో డైరెక్ట్ షేర్ సింబల్ క్లిక్ చేసి ఎక్స్పోర్ట్ యాజ్ క్లిక్ చేసి జేపీజీ ఫామ్లోనే మనము పిక్ అనేది ఎక్స్పోర్ట్ చేసేయాలి. సో ఎక్స్పోర్ట్ అయిన పిక్ ఎలా ఉందో నేను అది కూడా చూపిస్తాను. సో దట్ మీకు క్వాలిటీ అనేది ఎలా ఉందో మీకు అర్థమైపోతుంది. సో ఇప్పుడు నేను గ్యాలరీలోకి వెళ్ళిపోతున్నా. సో గ్యాలరీలోకి సేవ్ చేసుకున్న పిక్ వచ్చేసి ఇది. సో చూడండి లుకింగ్ అయితే బాగుంది, బ్యాడ్ బాయ్ ఎడిటింగ్. సో ఇది నన్ను చాలామంది అడిగారు చేయమని. సో ఈరోజు వచ్చేసింది. సో ఈ వీడియో మీకు నచ్చే ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ప్లీజ్ ఈ వీడియోని కొంతమందికైనా షేర్ చేయండి. అండ్ ఇది పక్కా ట్రై చేసి నాకు ఇన్స్టాగ్రామ్లో ట్యాగ్ చేయండి. చూసారు కదా, నేను ఇన్స్టాగ్రామ్లో కూడా కమెంట్స్ పెడుతూనే ఉన్నాను నా ట్యాగ్ చేసిన వాళ్ళందరికీ. సో థ్యాంక్ యూ గైస్.